చూడండి, ఈరోజు నేను కొబ్బరి చేస్తున్నాను అండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కొబ్బరి. ఆల్రెడీ బిర్యానీ దాంట్లో ఆయిల్ కొబ్బరిలో నాకు పెద్ద స్పైసెస్ ఏమీ ఎక్కలేదండి. జస్ట్ లవంగాలు, చెక్క, ఆకు వేస్తున్నాను. ఇంకా స్పైసెస్ వేస్తే సరిపోద్ది మనకి. అదేదో కొన్ని పచ్చిమిర్చి, నేను క్యారెట్ వేసుకుంటాను. నేను క్యారెట్ వేస్తాను. కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసేసుకోండి. ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ ఆయిల్ వేస్తాను. ఆయిల్ చేసేస్తాం. ఇవన్నీ మగ్గితే మనకు ఆగింది. కొంచెం 2 గిన్నెలు రైస్ తీసుకున్నాను. 2 కేజీస్ చేస్తున్నాను. అయితే 4 వేసుకోవాలి. ఆల్రెడీ ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఇది రెండోది కొబ్బరి కాబట్టి 2 ప్లస్ ఇది మూడోది. చూడండి ఫ్రెండ్స్, మనం 4 కూడా వేసేస్తాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఎన్ని ఫ్రై చేసుకోవచ్చు. పక్కన పసుపు, ఉప్పు, పాలు అని వేసాం. రైస్ ఒకటి మనం వేయాలి. ఇదేమో పక్కన అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇందులో చికెన్ వేసేద్దామండి. మనం అయితే ఆన్లైన్ పెట్టించాను. కింద చికెన్ అండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పసుపు వేసుకుంటాం. కారం కొంచెం వాటర్ వేసేద్దాం. చికెన్ కర్రీలో వాటర్ వేసేస్తే అయిపోతుంది. మన రైస్ కూడా మరుగుతుంది. మనం రైస్ వేసేద్దాం. మరి పాలు మనం మరుగుతున్నాయి కాబట్టి పాలు కొంచెం రైస్ వేసుకోవచ్చు. అంటే చూడండి, మన కోకోనట్ రైస్ దగ్గరికి వస్తుందండి. ఇక్కడ ఉంది. మనకి అయిపోద్ది వాటర్తో. మనం కొత్తిమీర జల్లు వేసుకోవచ్చు అండి. మనం